హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 90 స్పేస్ కార్నర్. ఇవాళ అయితే మేము కుంకుమ అర్చన కోసమని రెడీ అయ్యాను. ఆల్మోస్ట్ 10-12 మెంబర్స్ గ్యాదర్ అయ్యి కుంకుమ అర్చన అయితే చేసుకుంటున్నాము. సో ఇక్కడైతే నేను ఏమేమి తీసుకెళ్ళాలో అవన్నీ తీసుకెళ్తున్నాను. ఇవి పసుపు కొమ్ము ఇవన్నీ తీసుకెళ్ళాను, కానీ అక్కడ యూస్ ఏం కాలేదు. నేను అనుకున్నాను యూజ్ అవుతాయేమో అని. సో ఇవన్నీ పట్టుకెళ్ళాను. కన్నం కట్టుకోవడానికి దారము, పసుపు కొమ్ముకి ఆల్రెడీ నేను దారం కట్టేసి పెట్టేశాను. అండ్ ఆరతి స్తంగి, అగరబత్తి, మనకు అక్షంతాలు దేవుని దగ్గర కలిపేస్తారు కదా, సో దానికోసం అని ఆ ప్లేట్స్ ఎక్స్ట్రా కూడా పట్టుకెళ్ళాను. సో దాట్ మనకి ఎవరికైనా లేవు అన్నప్పుడు ఇవ్వచ్చు అన్నట్టుగా. సో బనానాస్ ఒక 6 అలా పట్టుకెళ్ళాను. అండ్ నేనైతే ఇలా రెడీ అయిపోయాను విత్ గద్వాల్ శారీ అనమాట. బాటిల్ గ్రీన్ కలర్ అండ్ విత్ బ్రౌన్ కలర్ శారీ. బ్యూటిఫుల్ శారీ, నాకైతే చాలా ఇష్టం. అంటే ఫ్లోయింగ్ శారీ అనమాట. ఎలా కట్టామో అలానే ఉండిపోతుంది. ఇలా రెడీ అయింది ఆరి పాపది డ్రాయింగ్. ఆరి పాపని వేసిందా? ఓహో, నువ్వేం తిన్నావు? ఏం తిన్నాడు? ఏం తినలే. వాట్ ఈస్ దిస్? పపాయదా? ఓకే, ఇవన్నీ అయితే ఆ కవర్లో ప్యాక్ చేసేసుకుంటా. యాక్చువల్లీ కిందనే చూసారు కదా, అక్కడే అన్నమాట వెళ్ళేది. ఇప్పుడైతే అక్కడికి వెళ్ళామండి. వెళ్ళినాక ఇక చూసారా, మా గణేశుడు ఇలా అయితే ఉంది అనమాట. మా కాలనీ గణేష. అండ్ ఇక్కడ కిడ్స్ అయితే మంచిగా ఆడుకుంటున్నారు. డైలీ అక్కడైతే బాగా ఎంజాయ్ చేసామండి. అట్లీస్ట్ ఒక ½ అవర్ అన్నా పిల్లల్ని తీసుకెళ్ళాను. భజన్లో మంచిగా కూర్చునేది. అంటే నేను కొన్నిసార్లు పోలేదు కూడా. దాని పిల్లలు అయితే మంచిగా వెళ్ళి ప్రసాదం తినేసి వచ్చారు. సో ఇక్కడైతే పూజ స్టార్ట్ అయిపోయిందండి. అండ్ చూసారా, ఆర్యమ్మ ఇంటికాడ ఏమో తినలేదు. అడిగిపోయినాకనే నాకు ఆకలి అవుతుంది మమ్మీ, నాకు కావాలి అని అన్నది. బొటని వేలు, చిటికెన వేలు, చూపుడు వేలు తాకకుండా ఈ మధ్యలో 3 వేళ్లతోటే కుంకుమని అమ్మవారి పాదాల దగ్గర వేస్తున్నట్టుగా భావించుకొని పూజ అయ్యే టైంకి వరకు అయితే ఆర్యమ్మ పండేకుంది. ఆమెను లేపి ఇక ఆరతి అయితే ఇచ్చాము. అసలు ఆ పూజ టైం మొత్తంలో నా మీదనే పండుకొని ఉంది అమ్మాయి గారు. లేసాక ఇక తను సతాయించడం స్టార్ట్ చేసింది. ఇంటికి వెళ్దామని, ఆకలి అవుతుందని, అలా అలా ఇక మళ్ళీ ఇంకొక బనానా ఇచ్చి తననైతే కొంచెం కూసపెట్టాను. అక్కడ కిడ్ పోయి ఆడుకుంది కొద్దిసేపు. తర్వాత ప్రసాదం తిన్నది. సో అలా కవర్ అయిపోయింది. అలా ప్రసాదం అయిపోయాక కొన్ని ఫొటోస్ తీస్తాను. పోయి నిల్చో అంటే జోషిత్ మాత్రం చాలా షై ఫీల్ అయిపోయాడు. అంటే ఆడ చాలామంది ఉన్నారు కదా, సో చాలా షై ఫీల్ అయ్యి అటు ఇటు అయ్యిండు. లాస్ట్కి అయితే నిల్చుండు. అండ్ ఇలా అయితే కొన్ని పిక్స్ క్లిక్ చేసుకున్నాను. ఆర్యమని చూడండి, మాణిక్యాలు పట్టుకొని ఎంత క్యూట్గా నిల్చుందో. అండ్ ఇలా మేము పిక్స్ తీసేసుకొని ఇంటికి అయితే వచ్చేసామండి. ఆ రోజైతే ఏం వీడియో తీయలేదు. ఇక్కడ నా కుంకుమని సెట్ చేసుకుంటా ఉన్నాను. అండ్ ఇదైతే నెక్స్ట్ డే నిమజ్జనం డే అనమాట. అండ్ ముగ్గురం వైట్ డ్రెస్లు వేసుకొని ఇలా అయితే రెడీ అయిపోయాము. ఈ కిందికి వచ్చేసి అయితే తలకి కట్టించుకున్నామండి. దీన్ని ఏమంటారో ఎగ్జాక్ట్గా నాకైతే తెలీదు. సో ఈ కండవ కట్టించుకున్నాము. అండ్ జోషి తారుహి అయితే ఫుల్ ఎక్సైటెడ్, అది పెట్టుకోవాలి, అది కట్టుకోవాలి అని. సో ఇద్దరికైతే కట్టించాను. అందరికంటే స్టార్టింగే వెళ్ళినాము, ఎవ్వరు లేరు ఆ టైంలో. సో మేమే ఫస్ట్ కట్టించుకున్నాము. నేనైతే కట్టించుకోలేదు ఆ టైంలో, తర్వాత కట్టించుకున్నానండి. బట్ ఆ టైంలో కట్టించుకోలేదు.
నాకెందుకు అంతగా నచ్చదు అది, ఎందుకు ఆక్వర్డ్గా అనిపిస్తుంది. సో నేను లాస్ట్ కట్టించుకున్నాను. అండ్ ఇక్కడ చూసారా ఆరుహి ఎంత మంచిగా పట్టుకొని దాన్ని హ్యాండిల్ చేసిందో. ఇలా అయితే కట్టించుకున్నారండి ఇద్దరు. అండ్ ఇక్కడ చూస్తే గణేష్ బెల్లం పాట పాడుతూ ఉన్నారు లడ్డుకి. అండ్ లడ్డు తీసుకున్నారు. లడ్డు అంటే ఆ పాటలు అయిపోయాక మేమైతే స్టే చేశారనమాట, డిస్కో లైట్స్ పెట్టేసి. సో అక్కడ పోదామని వెళ్తున్నాము. అండ్ నేను పోయే వరకు ఆరుహి, మమ్మీ అండ్ జోషిత్ ముగ్గురు పోయి నిల్చున్నారు. సో అక్కడ అది చూస్తున్నారు. ఇక్కడ మేము సెల్ఫీలు తీసుకుంటున్నాము. ఆ లైట్స్, డిస్కో లైట్స్లో మా ఫేస్లు ఎట్లా కనిపిస్తాయని. సో ఇలా అయితే డెకరేట్ చేశారండి. డాండియా గర్ల్స్ వచ్చిండే, సో వాళ్ళతోటైతే డ్యాన్స్ చేయించారు. అండ్ వాళ్ళది అయిపోయినాక మేము పోదామని అనుకుంటే ఆరుహి అమ్మాయి అయితే వెళ్ళట్లేదు. ఇక్కడ చూసారా ఆరుహి నేను వెళ్ళానంటే వెళ్ళానన్నది. అండ్ ఇక్కడ అక్కలతోటైతే కొద్దిసేపు డ్యాన్స్ చేద్దామని నేనైతే వెళ్ళాను. ఫుల్ ఎంజాయ్ చేసామండి ఆ రోజు. ఆడినాక మేమైతే ఇంటికి వచ్చేసామండి. ఓకేనండి, ఇవాళకైతే ఇదే నా వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. బాయ్ బాయ్.